ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎస్ఐఆర్ అంటే ఇంటెన్సివ్ రివిజన్. ఎట్లాగో తమిళనాడులో డిఎంకే గెలుస్తుందనే సర్వే చెప్తుంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీని గద్దె దింపాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎలక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. 23, 29 తారీఖు 2 విడతలుగా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వందలాది మంది మా ఓట్లు గల్లంతైనాయి, మా ఓట్లు రాసుకోండి అని అక్కడ బారులు తీరుతున్నటువంటి జనాలు ఉన్నారు. అంటే ముస్లిం ఓటర్లను టార్గెట్ చేసి ముస్లిం ఓటర్లను తీసేసే దిశగా ఇవాళ అంటే మమత గెలవకూడదు కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ మమతకు ఉంది కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎస్ఐఆర్ పేరుతో ఇవాళ భారీ స్థాయిలో ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో వాళ్ళ ఓట్లని తీసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఆ యొక్క 7 కోట్ల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. ఎస్ఐఆర్తో దాదాపుగా లక్షలాది ఓటర్లు చాలా నియోజకవర్గాలు ఇష్టానుసారంగా తీసేశారనేది ఒక ఆరోపణ ఎదుర్కొంటోంది ఎలక్షన్ కమిషన్. మరి ఇవాళ దానికి ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చేయదు. ఎందుకంటే కేవలం నెల 2 నెలల్లోపే అంత ఫాస్ట్గా అంటే చాలా హుటాహుటిన అన్ని వెరిఫికేషన్ చేయడానికి టైం పడుతుంది. అట్లాంటిది అంత సడన్గా ఎట్లా ఎస్ఐఆర్ పేరుతో తీసేశారనేది ఒక ఆరోపణ అయితే, ఇంత 7 కోట్ల ఓట్లు రివిజన్ చేయాలంటే మొత్తం ఇన్డెప్త్గా వాళ్ళ ఓటర్ల యొక్క కన్ఫర్మేషన్స్ తీసుకొని రివిజన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మినిమం ఒక 6 నెలల నుంచి సంవత్సరం, 1.5 సంవత్సరం, చాలా లెంగ్తీ ప్రాసెస్. అటువంటిది అంత సడన్గా ఎట్లా చేసింది అంటే కేవలం బీజేపీ గెలుపుని ఎక్స్పెక్ట్ చేసింది అనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందంటే నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వీళ్ళు తీసుకున్నటువంటి శాంప్లింగ్ ఇది. మొత్తం 86 నియోజకవర్గాల్లో గాను 21,165 శాంప్లింగ్స్ వీళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. సరే, ఇవన్నీ మామూలే ఇందాక చెప్పినట్టుగా. ఇక్కడ ప్రధానంగా ఓట్ షేర్ విషయం తీసుకుంటే టీఎంసీ పార్టీకి 46.5%, బీజేపీకి 41.5%, కాంగ్రెస్ 3.75%, సిపిఎం 3%, అదర్స్ 5.2%. ఇట్లా ఓట్ షేర్ కనిపిస్తుంది. ఇక అట్లాగే సీట్స్ విషయం తీసుకుంటే నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో 54 అసెంబ్లీ స్థానాలకు కానీ టీఎంసీ 26 నుంచి 28 స్థానాలు, బీజేపీ 27 నుంచి 30 స్థానాలు, కాంగ్రెస్ 1, సిపిఎం 1, అదర్స్ 1 నుంచి 2. సెంట్రల్ బెంగాల్లో 58 సీట్లకు గాను 30 నుంచి 38 స్థానాలు టీఎంసీ ప్లస్, 26 నుంచి 28 బీజేపీ ప్లస్, కాంగ్రెస్ 1 నుంచి 2, అదర్స్ 1, సిపిఎం కూడా 1 నుంచి 2. అట్లాగే గ్రేటర్ కోల్కతా ప్రధానంగా ఎక్కువ నియోజకవర్గాలు, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. 126 నియోజకవర్గాలకు గాను 85 నుంచి 90 స్థానాలు టీఎంసీ పార్టీ గెలిస్తే, అట్లాగే బీజేపీకి 40 నుంచి 42, కాంగ్రెస్ 1 నుంచి 2. గ్రేటర్ కోల్కతా అయిపోయింది. ఇక నెక్స్ట్ జుంగల్ మహల్ అండ్ మేదినీపూర్, అక్కడ 56 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో 30 నుంచి 32 స్థానాలు టీఎంసీ. అంటే ఇట్లా ఓవరాల్గా 294 నియోజకవర్గానికి గాను వెస్ట్ బెంగాల్లో 2 ఫేజుల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యొక్క సెకండ్ ప్రీపోల్ సర్వే 6-4 లెక్కల ప్రకారం 171 నుంచి 188 స్థానాలు టీఎంసీ గెలుచుకుంటే, బీజేపీ 118 నుంచి 126, ఐఎన్సీ 2 నుంచి 6, సిపిఎం 1 నుంచి 2, అదర్స్ 2 నుంచి 6. ఇప్పుడు ఫస్ట్ ప్రీపోల్ సర్వేకి సెకండ్ ప్రీపోల్ సర్వేకి కనుక ఒకసారి మనం కంపారిజన్ చూస్తే, ఫస్ట్ ప్రీపోల్ సర్వేకి సెకండ్ ప్రీపోల్ సర్వేకి కూడా 45.5% టీఎంసీకి 46.5%, అంటే 1% మనకు హైక్ కనిపిస్తోంది. టీఎంసీ పెరిగింది గ్రాఫ్. అట్లాగే ఎన్డీఏకి 41.5 నుంచి 41.5%, ఇక్కడ కూడా 1% గ్రాఫ్ హైక్ కనిపిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 3% నుంచి 3.75%, కేవలం 0.75% హైక్ కనిపిస్తుంది. సిపిఎం పార్టీ కొంత వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఒక 0.5% తగ్గింది. అదర్స్ కూడా కొంత తగ్గినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి టీఎంసీకి 178 నుంచి 198 సీట్స్ ఇస్తే, ఈసారి 177 నుంచి 171 నుంచి 188, అంటే టీఎంసీకి 10 స్థానాలు తగ్గుతోంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎన్డీఏ అలయన్స్ ఏమైనా పెరిగిందా అంటే ఎన్డీఏ అలయన్స్ భారీగా పెరిగింది. ఎట్లా 100 నుంచి 110 స్థానాల నుంచి 118 నుంచి 126 స్థానాలకు పెరిగింది, పుంజుకుంది. ఆల్మోస్ట్ 15-20 స్థానాలు పుంజుకుంది ఎన్డీఏ బీజేపీ. అట్లాగే కాంగ్రెస్ 1 నుంచి 2-6 స్థానాలు పుంజుకుంది. సిపిఐ కూడా సేమ్ ఇంచుమించు అట్లా కనిపిస్తుంది. అదర్స్ కూడా సేమ్ గానే ఉంది, 2 నుంచి 6 స్థానాలు కనిపిస్తుంది. కాబట్టి టీఎంసీ కొంత ఒక 10 సీట్లు తగ్గినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి 10 సీట్లు పెరిగింది. ఇది ఇక్కడ కనిపిస్తుంది. కానీ రెండింటికి కూడా హైక్ ఉంది గ్రాఫ్ ఓట్ షేర్లు. అయితే పీపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టిల్ బిలీవ్ దట్ బెంగాల్ ఐడెంటిటీ అండ్ బెంగాల్ ప్రైడ్ అండ్ ద బెస్ట్ ప్రిజర్వ్డ్ త్రూ ద ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ నమ్ముతున్నారు. ఫైట్ బిట్వీన్ బెంగాలీస్ అండ్ అవుట్ సైడర్స్గా వాళ్ళు తీసుకున్నారు. బెంగాలీస్ని సెంటిమెంట్గా భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ ఫేస్ వాల్యూ లీడర్ అనే ఒక ఎపిసోడ్, అంటే మమతా బెనర్జీకి ధీటైనటువంటి సీఎం క్యాండిడేట్ని కొంత ప్రొజెక్ట్ చేయలేకపోయింది. ఆ విషయంలో బీజేపీ ఫెయిల్ కనిపిస్తోంది. అట్లాగే ముస్లిమ్స్ కమ్యూనిటీ, ఉమెన్ స్టూడెంట్స్, ఓసీ కమ్యూనిటీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ బీజేపీ మిస్ అవుతోంది. అట్లాగే భద్రలోక్ కమ్యూనిటీ, ఓబీసీల నుంచి కూడా కొంత
స్ట్రాంగ్ హోల్డ్ బీజేపీ మిస్ అయింది, టీఎంసీకి సపోర్ట్ దొరుకుతుంది వాళ్ళందరిది కూడా. ద పీపుల్ ఆఫ్ బెంగాల్ స్టిల్ బిలీవ్ దట్ ద టీఎంసీ పార్టీ కెన్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద స్టేట్ హెరిటేజ్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ద వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ కంటిన్యూ టు జనరేట్ పాజిటివ్ సెంటిమెంట్ అమాంగ్ ఓటర్స్. ఉమెన్ ఓటర్స్ విల్ ప్లే ఎ డెసిసివ్ రోల్ ఇన్ 2026 ఎలక్షన్స్. ఈ ఉమెన్ ఓటింగ్ చాలా కీలకం. ఉమెన్ ఓటర్స్ అందరూ కూడా మమతా బెనర్జీ వైపే ఉన్నారనేది కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈజ్ వైడ్లీ పర్సీవ్డ్ యాజ్ ఎ ఫైటర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ బెంగాల్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. అంటే అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు బెంగాల్ తరఫున కొట్లాడే ఒక వీర నారిగా మమతా బెనర్జీకి పేరుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కమ్యూనిటీస్ లైక్ మతువా అండ్ రాజ్ బన్సీ ఆర్ సపోర్టింగ్ ద బీజేపీ. ఈవెన్ ఇఫ్ ముస్లిం parties contest in Bengal, nearly 90% of Muslim voters tend to support Mamata Banerjee. They believe that she safeguards and protects the rights of Muslim community. అంటే ముస్లిం పార్టీ లైక్ ఎంఐఎం అక్కడ పోటీ చేసినప్పటికీ వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా 90% ముస్లిం ఓట్ బ్యాంకు బెంగాల్ టీఎంసీ పార్టీ వైపే ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆమె కొంత సేఫ్ గార్డ్ చేస్తుంది మా యొక్క కమ్యూనిటీని, ముస్లింలు నమ్ముతున్నారు. ద బీజేపీ హాజ్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఓట్ షేర్ ఇన్ రీజన్స్ లైక్ నార్త్ బెంగాల్ అండ్ మెదినీపూర్. టీఎంసీ రిమైన్స్ వెరీ స్ట్రాంగ్ ఇన్ గ్రేటర్ కోల్కతా అండ్ ఇట్స్ సబర్బన్ రీజన్స్. People in Bengal are made focused on discussions around newly added voters in the constituencies rather than SIR related issues. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒకసారి ఓటర్ పోలరైజేషన్ చూస్తే టీఎంసీ పోలరైజేషన్ ఎవరుతున్నారు, ఉమెన్, ముస్లిమ్స్, ఓసీలు 33%, భద్రలో కమ్యూనిటీ, స్టూడెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్. ఇట్లా టీఎంసీ ఈ సెగ్మెంట్స్ తోటి పోలరైజ్ అవుతుంది. బీజేపీ హిందూ ఓటర్స్, ఎస్సీలు, ఎస్టీలు, రాజ్ బన్సీ, మతువా కమ్యూనిటీ ప్లస్ మోదీ ఇమేజ్. ఇట్లా అక్కడ వెస్ట్ బెంగాల్లో పోలరైజేషన్ కనిపిస్తుంది. సో మొత్తం మీద టీఎంసీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగానే కదులుతోంది. కానీ బీజేపీ ఎడదిరిగైనా మమతా బెనర్జీని సొంత నియోజకవర్గంలో కూడా ఓడించాలా అనే ఒక భారీ స్థాయిలో ప్రీ ప్లాన్ స్కెచ్ బీజేపీ రెడీ చేసుకున్నట్టుగా కొంత వార్తలు, రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆమెదే అధికారం మళ్ళీ మమతా బెనర్జీని సీఎంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఈ యొక్క సర్వే రిపోర్ట్ కూడా చెప్తోంది. సో చూద్దాం ప్రజల ఓటు తీర్పు ఏ విధంగా ఉంటుంది, మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరు ఏ కూటమి గెలుపొందుతుంది, మరి టీఎంసీ గెలుస్తుందా లేదంటే బీజేపీ అలయన్స్ గెలుస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ యొక్క ఇంటెన్సివ్ రివిజన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇంటెన్సివ్ రివిజన్స్ ప్రకారం ఒకసారి గతంలో ఇంటెన్సివ్ రివిజన్స్లో ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే, ఏపీ విషయం తీసుకుంటే ఆల్మోస్ట్ 18.8 లక్షల ఓటర్లని ఆనాడు తీసేశారు. అట్లాగే మహారాష్ట్రలో కూడా 2024లో మహారాష్ట్రలో 21.5 లక్షల ఓటర్లను ఆ రోజు మహారాష్ట్రలో ఎస్ఐఆర్ ద్వారా తీసేశారు 2024లో. అదే హర్యానా విషయం తీసుకుంటే హర్యానాలో 5.8 లక్షల మంది ఓటర్లను తీసేశారు. ఒడిస్సాలో కూడా 9.4 లక్షల మంది ఓటర్లను తీసేశారు. అట్లాగే ఢిల్లీలో కూడా 11.2 లక్షల మంది ఓటర్లను తీసేశారు. బీహార్లో కూడా మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా 46 లక్షల మంది ఓటర్లను తీసేశారు. ఏది? ఎస్ఐఆర్ పేరుతో. ఇదంతా కూడా ఎస్ఐఆర్తో తీసేసినటువంటి ఓటర్స్ యొక్క జాబితా. మరి ఆల్మోస్ట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 90.6 లక్షల మంది ఓటర్లను తీసేసినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా, హర్యానా, ఒడిశా, ఢిల్లీ, బీహార్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్లో చేసిన తర్వాత, ఓటర్లను డిలీట్ చేసిన తర్వాత గెలిచినటువంటి పార్టీ బీజేపీ ఆర్ ఎన్డీఏ అలయన్స్. మరి 90.6 లక్షలు ఇవాళ ఓటర్లను అక్కడ ఆల్మోస్ట్ 7 కోట్ల జనాభాలో 7 crores తీసేసిన తర్వాత ఇంకా కూడా చాలా మంది మా ఓటర్లను నమోదు చేయడానికి తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందా లేదా? ఎందుకంటే ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇన్ని ఓటర్లు తీసేసిన తర్వాత, చాలా నియోజకవర్గాల్లో ఫోకస్డ్గా తీసేసిన తర్వాత ఎస్ఐఆర్ పేరుతోటి మరి బీజేపీ గెలుస్తుందా, ఇప్పుడు మళ్ళీ టీఎంసీ గెలుస్తుంది? ఎందుకంటే చాలా సర్వే రిపోర్ట్స్ కానీ వస్తున్నటువంటి వార్తల్ని, గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి చూస్తే టీఎంసీ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి టీఎంసీ గెలిస్తే మరి బీజేపీ ప్లాన్ ఫెయిల్ అవుతున్నట్టుగా. చూద్దాం మరి ఏం జరుగుతుంది, మరి అక్కడ ప్రజలు ఏం చెప్తారు. మీరు కూడా వెస్ట్ బెంగాల్లో గెలిపోవద్ది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.